వైసీపీ యువత పోరు ఆందోళన. యువతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయకుండా మోసం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో కాకినాడలో యువత పోరు పేరిట ఆందోళన చేపట్టారు. కాకినాడ వైసీపీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగిందని విమర్శించారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలైన ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి, జాబ్ క్యాలెండర్ తదితర హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయలేకపోయారని దుయ్యబట్టారు. త్వరలోనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారన్నారు. జగన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగిందని, దీనికి ప్రభుత్వం జగన్పై హత్య కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సూపర్ 6 పథకాలను అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. మంత్రి లోకేష్ ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని అన్నారు. యువగలం పేరుతో రాష్ట్ర యువతిని లోకేష్ మోసం చేశారని ఆరోపించారు. గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన కొత్త హామీలను కొండెక్కించిందని విమర్శించారు. యువతకు అండగా ఉండి హామీలు అమలు చేసే వరకు పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, బెజవాడ సత్యనారాయణ, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ తోట శ్రీరామ్జీ, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంజీకే కిషోర్, నాయకులు దౌలూరి దొరబాబు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, శేఖర్, నాగుల ధనలక్ష్మి, అనిల్, నేమాని చిన్న మరియు పార్టీ అభిమానులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే జక్కంపూడి రాజా గారు, బైరెడ్డి సిద్ధార్థ గారి పర్యవేక్షణలో మా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు మరియు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు యువత పోరు అనే కార్యక్రమం సంకల్పించాం. దానిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చాం. అయితే అందులో ముఖ్యాంశాలు నిరుద్యోగ భృతి, అలాగే ఇంటికి ఒక ఉద్యోగం, విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా అనేక హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. వాటిని నెరవేర్చడంలో విఫలమైంది. అలాగే లోకేష్ గారు 31 కెమెరాల్లో ఫీడ్ చేసుకోండి, ప్రతి హామీ మేము 31 హామీలు అమలు చేస్తాం అని ఘంటాపథంగా చెప్పారు. ఈరోజు ఆయన రెడ్ బుక్ చంకలో పెట్టి తిరగడం తప్ప హామీల మీద ఎటువంటి క్లారిటీ లేదు. పైగా తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు, ఫీజులు కట్టడంలో అని తెలుసున్నా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో ఉన్నారు తప్ప మిగిలిన ఏ అంశాల్లోనూ వాళ్ళు ముందడుగు వేయట్లేదు. అయితే మా యువత తరపున మేము కోరుకునేది అంటే ఈ హామీలన్నీ కూడా త్వరగా నెరవేర్చి యువతని, విద్యార్థుల్ని ఈ ఊబిలోంచి, అంటే విద్యా విషయంలో జరుగుతున్న ఫీజులు ఇబ్బందుల్లోంచి బయటపడేసే అవకాశం కల్పించి ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యార్థులకు, యువతకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. విద్యార్థి విభాగం అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టార్ట్ చేసిన యువత పోరు అనే కార్యక్రమానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బాధితులైన యువతులు, విద్యార్థులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతలా మోసపోయారో ఈ రోజు నాడు మీ అందరికీ తెలిసిందే. ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా ప్రతిదీ కూడా డైవర్టెడ్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఎందుకంటే విషయం అనేది వదిలేసేసి ప్లకార్డ్ విషయాలు, యోగా, ఇవన్నీ పనికిరాని విషయాలు చూసుకుంటున్నారు తప్ప విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, యువత ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఇచ్చిన ఆ దొంగ హామీలు ఇప్పటికి వచ్చి కూడా నెరవేర్చకుండా ఇష్టం వచ్చిన కార్యక్రమాలు, పనికిరాని కార్యక్రమాలు చేసి ఈ రోజు నాడు ముందుకు నెట్టించుకుంటే కాలాన్ని గడిపేస్తున్నారు. రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి ఇలాంటి ఉద్యమాలు నిర్వహిస్తానని తెలియజేస్తున్నాం. ఇలాంటి తప్పుడు హామీలు ఇస్తే ఈ కార్యక్రమం ద్వారా ఎంత భయం వస్తుందో అంత భయం వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువత విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కాకినాడలో విద్యార్థి యువత తమకు జరిగిన మోసానికి కథం తొక్కిన పరిస్థితి మనం ఈరోజు కాకినాడలో చూస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే, ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే విద్యా వ్యవస్థను కానీ చాలా దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాని గురించి జగన్ గారు ప్రశ్నించడంలో భాగంగానే ఈ ఉద్యమం. అదేవిధంగా ఇంకొన్ని విషయాలు, ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని వేలాది కోట్ల రూపాయలు బకాయిలు, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వేలాది కోట్ల రూపాయల బకాయిలు విద్యార్థులకు పెట్టేసింది. కానీ ప్రభుత్వం ఏ మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా వారానికి ఒక ఈవెంట్ చొప్పున ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు చేస్తున్నారు తప్పించి, లేకపోతే టాపిక్ డైవర్షన్, ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశంతో ఈ విషయాల మీద, వాళ్ళు అమలు చేయని హామీల మీద ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశాలతో చేస్తున్నారు తప్పిస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్షం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక నాయకుడు. ఈ రాష్ట్రంలో ప్రజల తరపున, విద్యార్థుల తరపున, మహిళల తరపున, రైతుల తరపున ప్రశ్నించే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఎలిమినేట్ చేసేవాలి, ఆయన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళకూడదు, ప్రజల తరపున ఆయన ప్రశ్నించకూడదు. ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఏ రకమైన సహాయ సహకారాలు అందకుండా, భద్రత కూడా అందకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేసేసి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష నాయకుల మాటలు కానీ
కనిపిస్తున్నాయి. ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆయన అంటారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు తలకాయ నరికేస్తానంటారు. ఏంటండి మీ వయసు ఏంటి, మీ మాటలు ఏంటి? బుచ్చి చౌదరి గారు 80 సంవత్సరాల వయసులో ఈ మాటలు మీకు అవసరమా? ఇటువంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని తలకాయ నరికేస్తాననే మాటలు మీకు అవసరమా ఈ వయసులోని? మీకు ఇంగిత జ్ఞానం లేదా బుచ్చి చౌదరి గారు? మీకు బుద్ధి లేదా బుచ్చి చౌదరి గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.